కడుపుకింత అన్నం తిన్నట్టయితే మనుషులందరూ సమానమే అని అనుకోవాలి. నేనేం తింటున్నానో వాడు కూడా అదే తింటున్నాడు. నా ఒంట్లో ఏం రక్తం ఉందో వాళ్ళ ఒంట్లో కూడా అదే రక్తం ఉన్నది. నేనెట్లయితే అమ్మకు అయ్యకు పుట్టినో వాళ్ళు కూడా అట్లనే అమ్మకు అయ్యకు పుట్టింటారు. కాబట్టి మేమందరం సమానమే అని అనుకోవాలి. కానీ ఇంత అభివృద్ధి చెందినాక ఆ టెక్నాలజీని ఇంత వాడుకుంటా సైన్స్ మీద ఇంతగానో డిపెండ్ అయినాక కూడా ఇంకా నువ్వు కులాల కుమ్ములాటలకు పోయినావంటే నువ్వు మనిషివి అని చెప్పుకోనికే నేను కూడా సిగ్గుపడతా. ఇంతకీ జరిగింది ఏంటంటే చాలా మంది వస్తారు రిజర్వేషన్ల మీద వాడు ఏడుస్తారు. ఆ తర్వాత ఈ రోజుల్లో కులాలు ఎక్కడున్నాయి, అసలు కుల వివక్షత ఎక్కడుంది? ఈరోజు ఎస్సీ ఎస్టీలు మాకంటే బాగా ఘోరంగా ముందలుకోయారు, లక్షలు కూడబెట్టుకున్నారు, కార్లలో తిరుగుతున్నారు అని చెప్పేసి కొంతమంది కారు కూతలు కూస్తారు కామెంట్ బాక్స్లల్లో. వాళ్ళందరూ నాతో పాటు వస్తే ఎన్ని గ్రామీణ ప్రాంతాలకు తీసుకుపోయి కుల వివక్ష ఇంకా ఎంత అంతర్లీనంగా లోపలికి చొచ్చుకుపోయి అట్లనే సజీవంగా ఉన్నదో నేను చూపించగలుగుతా, చాలా మందిని చూపించగలుగుతా. ఇంకా కులాన్ని పట్టుకొని వేలాడుకుంటూ ఆ వివక్ష తాలూకు దారుణాలన్నింటినీ ఇప్పటికీ కూడా మనుషుల మీద రుద్దుతున్నటువంటి ఆ ఇన్సిడెంట్స్ని నేనే చూపిస్తాయా మీకు? నేను ఒక సిటీలో బతుకుతున్న నేనే చూపించగలుగుతా. మీరు ఎందుకు విచక్షణ కోల్పోయి మాట్లాడతారో నాకు అర్థం కాదు. ఇంతకీ విషయం ఏంటంటే, మొన్న ఒక గ్రామంలో ఒడిశా రాష్ట్రంలో రాయగడ ప్రాంతంలో కాశీపుర పంచాయతీ అనేటటువంటి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది ఒకటి ఇన్సిడెంట్. ఏంటిదంటే, ఒక ఆదివాసీ మహిళ యువతి ఒక ఎస్సీ అబ్బాయిని ప్రేమిస్తే వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోలేకపోతే పిల్లగాడు వేరే ఊరికి వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారు. ఎందుకంటే ప్రేమకు కులాలు మతాలు లేకుంటాయి కదా. వాళ్ళిద్దరు వేరే ఊరు వెళ్ళిపోయారు, పెళ్లి చేసుకున్నారు. 3 రోజులు అయినాక మళ్ళీ వచ్చిర్రు ఊరికి. కనీసము మేము పెళ్లి చేసుకున్నాం కాబట్టి దీన్ని ఎట్లయినా అండు చేయలేం కదా, పెళ్లిని ఎవరు చెరిపేయలేరు కదా. సో వీళ్ళు మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారనేటటువంటి ఉద్దేశంతో మళ్ళా గ్రామంలోకి పోతే అక్కడ సీన్ రివర్స్ అయింది. మీరెట్లా పెళ్లి చేసుకుంటారు అని చెప్పేసి గ్రామ పెద్దలు, అసలు నాకు అర్థం కాదా, ఆదివాసీ మహిళ తాలూకు కుటుంబ సభ్యులకి ఏం లేనిది, ఈ ఎస్సీ పిల్లగాని కుటుంబ సభ్యులకి ఏం లేనిది, ఆ ఊరి పెద్ద కులాలు ఎవరైతే ఉన్నారో, ఆ ఊరిలో పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకేం రోగం పుట్టింది, వాళ్ళకేం అవసరం? అసలు వాళ్ళ కుటుంబంలోని వ్యక్తే ఇంకొక కులంలోని వ్యక్తిని పెళ్లి చేసుకోలేదు. ఎవరో ఒక ఆదివాసీ వాళ్ళు ఒక కులాంతర వివాహం చేసుకుంటే కుల పెద్దలకు ఏం పుట్టిందని ఈరోజు ఏం చేసిర్రు? ఆ ఆదివాసీ మహిళ తాలూకు 40 మంది కుటుంబ సభ్యులని గుండు కొరిగి ఊర్లో అందరి ముందు 40 మంది కుటుంబ సభ్యులని గుండు కొరిగి వాళ్ళ చేత కొన్ని ప్రత్యేకమైన పూజలు చేపించి ఒక పందిని, పావురాన్ని, మేకను, గొర్రెను బలిచ్చి ఆ తర్వాత ఈ పిల్లగానికి ఎవరైతే బయటికి వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని వచ్చిరో ఆ నూతన వధూవరులకు, నవవధూవరులకు కర్మకాండ జరిపించిర్రు. ఇంత దారుణమా కుల వివక్ష? ఇంత దారుణమా? అంటే అక్కడ ఫస్ట్ ఎవరికి గుండు గీయాలి చెప్పండి? ఎవడన్నా బుద్ధున్నోడైతే ఇట్లాంటి కులాన్ని ఇంకా పట్టుకొని వేలాడుకుంటూ ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నారో వాళ్ళకు గుండు గీయాలి. వాళ్ళకి సామూహికంగా గుండు గీసి ఇట్లాంటి కుల వివక్షను ముందుకు తీసుకెళ్లకుండా కులం అనే దాన్ని రోడ్డు మీద వదిలేసేలాగా వాళ్ళకు బుద్ధి చెప్పాలి. ఏమైతుంది అసలు? కులాంతర వివాహాలు చేసుకుంటే ఏమైతున్నది? మీ కులం కలుషితం అవుతుందా? ఎట్లా కలుషితం అవుతుంది మీ కులం? ఎంత దారుణంగా ఉన్నారంటే జనాలు ఈ రోజుకి కూడా పిల్లల్ని అమెరికా పంపిస్తారు కానీ వీళ్ళు కులాన్ని పట్టుకొని వేలాడతారు. పిల్లలు అమెరికాలోనే ఉంటారు, వాళ్ళు అక్కడ కులాలు మతాలకు అతీతంగా ఉంటారు. కానీ తల్లిదండ్రులు మాత్రం అవే పునాదుల మీద కూర్చొని ఇక్కడ ఊర్లో ఉన్నటువంటి మిగతా జనాభా మీద పడేడుస్తారు కులం పేరు మీద. అసలు కుల పంచాయతీ పెట్టి ఇదంతా చేయడానికి, ఇంత దారుణాన్ని కొడగట్టడానికి ఆ కుల పెద్దలకి కానీ ఆ గ్రామ పెద్దలకు కానీ ఏం హక్కు ఉన్నది? ఇతర పిల్లలను వీళ్ళు వాళ్ళ జీవితాలని, వాళ్ళ వివాహాన్ని వీళ్ళే నిర్ణయం చేయడానికి, నిర్దేశించడానికి వీళ్ళకి ఏం హక్కు ఉన్నది? ఇక ఇక్కడ ఈ పూర్తి సిచ్యువేషన్లో పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అబ్బా. ఒక గ్రామంలో ఏదైనా ఘటన జరిగితే పోలీసు వాళ్ళకి తెలియకుండా ఉంటారా? ఒక చిన్న పల్లెటూరులో ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఒక 40 మంది గుండ్లు కొట్టించారు సామూహికంగా అన్నప్పుడు ఆ విషయం మరి పోలీస్ స్టేషన్ పరిధిలోకి రీచ్ అవ్వకుండా ఉంటుందంటే ఎట్లా నవ్వాలిగా? ఏం చెప్పాలి పోలీసు వాళ్ళని? అంటే పూర్తి వ్యవస్థ మొత్తం కూడా ఇంకా ఈ సమాజంలో ఆధిపత్యము, కుల వివక్ష, అంటరానితనం ఉండడానికి అందరూ మంచిగా ముడి పెట్టుకొని కూర్చున్నారు. ఇక దీన్ని ఇంతటితో అంతం చేయొద్దు, ఇది తరతరాలుగా ఇట్లనే విస్తృతంగా ఇంకా దారుణంగా కుల వివక్ష పేరుకపోవాలి ఈ సమాజంలో, మతాల పేరు మీద గొడవలు జరుగుతూనే ఉండాలని చెప్పేసి కూర్చున్నట్టుగా ఉన్నది. కులాంతర వివాహం చేసుకుంటే చాలా మంది ఎందుకు భయపడుతున్నారు అంటే, ఈ రోజుల్లో నా బిడ్డ కులాంతర వివాహం చేసుకుంటే నా కులం వాళ్ళు నన్ను వెలేస్తారేమో, చుట్టుపక్కల ఉన్నోళ్ళు నన్ను నానా మాటలు అంటారేమో,
కాబట్టి నేను నా బిడ్డల్ని నా కులానికి సంబంధించినటువంటి వాళ్ళకే ఇచ్చి పెళ్లి చేయాలి అనేటటువంటి ఆలోచన విధానంతో ఉన్నారు. అంటే ఈరోజు దాదాపుగా ఇంట్లోని వాళ్ళకంటే కూడా బయట సమాజం ఏమనుకుంటుందో అని బయటి వాళ్ళ గురించి ఆలోచిస్తూ తమ పిల్లలు ప్రేమించినటువంటి వాళ్ళకి దూరం చేసే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉన్నది. ఎందుకు? కులాంతర వివాహం చేసుకున్నటువంటి కారణంగా చచ్చిపోతున్నటువంటి చావులు ఉన్నాయి. పరువు హత్యల పేరుతోటి మీడియా చెప్తున్నా కానీ కుల హత్యలు ఎన్ని జరుగుతున్నాయి, కుల దురహంకారానికి బలవుతున్నటువంటి ప్రాణాలు ఎన్ని ఉన్నాయి. మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉన్నాయి కదా. మాలవంటి ఉన్నాడు, అమృత ప్రణయ్ ఘటన ఎప్పటికీ మనం మర్చిపోలేము. మారుతీరావు ఆదర్శ తండ్రి చాలా మందికి ఆయన. ఇవన్నీ ఘటనలు చూసినా కూడా మనం ప్రేమించినటువంటి ఒక నూతన వధూవరులను విడగొట్టడానికి, వాళ్ళకి బిడ్డలు పుట్టిన తర్వాత కూడా చంపడానికి ఎత్తుగడలేస్తున్నామంటే మనం ఈ సమాజంలో ఉండాల్సిన వాళ్ళమేనా? నిజానికి ఈ వివక్షతల్ని, కులాన్ని ఇంకా ముందుకు తీసుకొని పోయేటటువంటి వాళ్ళు ఈ సమాజానికి పనికిరారు. చాలా అప్డేట్ అయినటువంటి మనం ఈ విషయాల్లో ఇంకా అక్కడనే భూమిలో పాతుకొని ఉన్నాం కదా. ఈ విషయంలో ఖచ్చితంగా మనకి శిక్ష పడాల్సిందే. ఎందుకంటే రాజ్యాంగంలో వ్యక్తి స్వేచ్ఛ ఉంటుంది. వాళ్ళు ఒక మేజర్ అయినప్పుడు ఎవరినన్నా పెళ్లి చేసుకోవచ్చు, ఎవరినన్నా ప్రేమించవచ్చు. మనసుకి కులాలు మతాలు ఉండవు కదా. బుద్ధికి ఉంటుందేమో కానీ కుల మతాన్ని ఇంకా పట్టుకొని వేలాడుతున్నటువంటి బుద్ధిహీనులని ఏం చేద్దామో మీరే చెప్పండి.